హాయ్ ఫ్రెండ్స్, నేను మరినొక కొబ్బరి ఉప్మా చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం రవ్వ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికాక ఒకసారి మధ్యలో కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని ఇందులో వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గనివ్వాలండి. 10 మినిట్స్ అయినా అలా సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు కొబ్బరి వరినూక బాగా కుక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది బాగా దగ్గరికి వచ్చాక బాగా కుక్ అవ్వాక ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. ఉప్మా అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా